స్టూడెంట్స్ ఈరోజు మనం వాయిస్ రైమ్ గురించి తెలుసుకుందాం. ఏం లేదు, వాయిస్ అంటే ఇది రెండు రకాలు ఉంటాయి అనమాట, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది. ఇది మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఓన్లీ రిథమ్గా పాడటమే, రిథమ్ తోటి అంతే. ఏం లేదు, దీంట్లో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. 6 లైన్లు ఉంటాయి చూడండి. ఐ డ్రింక్ టీ, ఐ డ్రాంక్ టీ, ఐ విల్ డ్రింక్ టీ. ఇది ఫస్ట్ది అనమాట. ఐ డ్రింక్ టీ, ఐ డ్రాంక్ టీ, ఐ విల్ డ్రింక్ టీ. అయిపోయింది. తర్వాత అవతల లైన్, టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ వాజ్ డ్రంక్ బై మీ, టీ విల్ బీ డ్రంక్ బై మీ. ఇది రిథమెటిక్గా నేర్చుకోవడమే మనం చేయాల్సింది. దీని గురించి ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని గురించి తర్వాత మనం తెలుసుకుంటాం. చూడండి, మరొకసారి చెప్తాను. ఐ డ్రింక్ టీ, ఐ డ్రాంక్ టీ, ఐ విల్ డ్రింక్ టీ. టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ వాజ్ డ్రంక్ బై మీ, టీ విల్ బీ డ్రంక్ బై మీ. దీన్ని ఒక్కసారి వివరించుకుందాం. చూడండి, ఇక్కడ దీనికి తేడా ఏంటో చూసారా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ లైన్లో మనం రాసుకున్నటువంటిది ఐ డ్రింక్ టీ అని ఉంది కదా. ఐ డ్రింక్ టీ. ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంది? ఐ ఉంది. లాస్ట్లో ఏముంది? టీ ఉంది. అంటే దీంట్లో సబ్జెక్ట్ ఏంటిది? ఐ అనేది సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటిది? టీ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనందరికీ తెలిసిందే కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలుసు. మరి ఇటువైపుకి రండి, దీని ఎదురుగా ఉంది టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ ఈజ్ డ్రంక్ బై మీ. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? టీ అనేటువంటి సబ్జెక్ట్ అయిపోయింది. మరి ఆబ్జెక్ట్ ఏంటి? ఆ చివరి ఉంది మీ అనేటువంటిది ఆబ్జెక్ట్ అయిపోయింది. దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది కదా. ఏంటి దీంట్లో ఉన్న సంబంధం అంటే, దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏమో దాంట్లో ఆబ్జెక్ట్ అయిపోయింది, అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏమో దీంట్లో సబ్జెక్ట్ అయిపోయింది. అలాగే దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్ దాంట్లో సబ్జెక్ట్ అయిపోయింది, దాంట్లో ఉన్న సబ్జెక్ట్ దీంట్లో ఆబ్జెక్ట్ అయిపోయింది. అంటే మారిపోయినాయి అనమాట. దీంట్లో సబ్జెక్ట్ దాంట్లో ఆబ్జెక్ట్ అయిపోయింది, దీంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ దాంట్లో సబ్జెక్ట్ అయిపోయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది సబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్ అంటే ఎవరు పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటున్నాం మామూలుగా అయితే మనం, అంతే కదా. ఐ డ్రింక్ టీ, నేను టీ తాగాను. ఇక్కడ తాగింది ఎవరు? నేను. పని చేసింది ఎవరు? నేను పని చేశాను. కాబట్టి నేను సబ్జెక్ట్గా ఉంటే అది యాక్టివ్ వాయిస్. పని చేసిన వ్యక్తే సబ్జెక్ట్గా ఉందనుకోండి, అది యాక్టివ్ వాయిస్. ఇక్కడ టీ అనేటువంటిది పని చేయలేదు, అది త్రాగబడింది అనమాట. యాక్చువల్గా పని చేసింది నేను, కానీ ఈ వాయిస్లో ఏం జరిగింది చూడండి, పని చేసిన వాడిని లాస్ట్లో పెట్టేశారు. ఆ పని జరిగినటువంటిది ఎవరి మీద అయితే పని జరిగిందో దాన్ని తీసుకొచ్చి ముందు రాశారు. అందుకని ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. అర్థమైందా? మరొకసారి జాగ్రత్తగా చూడండి, ఇదేం పెద్ద కష్టమేం కాదు. నేను టీ త్రాగాను, నేను ఐ డ్రింక్ టీ, నేను టీ త్రాగుతాను అని చెప్పేది అర్థం. నేను అనేటువంటిది ముందుంటే అంటే సబ్జెక్ట్ అనేటువంటిది పని చేస్తుంది కాబట్టి, నేను పని చేస్తున్నాను కాబట్టి ఈ ఐ అనేటువంటిది ముందున్నప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. అలా కాకుండా పని జరిగినటువంటిది, టీ అనేటువంటిది మనల్ని తాగదు కదా, టీ మన ద్వారా తాగబడుతుంది అనమాట. కాబట్టి టీ నా ద్వారా తాగబడుతుంది అని అక్కడ చెప్పబడింది కాబట్టి, అంటే టీ ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీంట్లో ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, రెండిటి అర్థము ఒకటే. ఐ డ్రింక్ టీ అంటే నేను టీ త్రాగుతాను, టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ నాచే త్రాగబడుతుంది. రెండిటికి అర్థమైతే ఒకటే, కానీ రాసేటప్పుడు మనం ఏం రాసామంటే, ఇక్కడ నేను తెలుగులో రాస్తాను మీకు అర్థమవుతుంది. యాక్టివ్ వాయిస్ అంటే నేను టీ త్రాగుతాను, నేను టీ త్రాగుతాను అనేటువంటిది అనమాట. ఇది నేను టీ త్రాగుతాను అనేటువంటిది. ఇక్కడ నేను అనేది వచ్చేసింది. అయితే తెలుగులో దీన్ని తిరగదిప్పి రాసామనుకోండి, టీ నాచే త్రాగబడుతుంది, టీ నాచే త్రాగబడుతుంది. చూడండి, నేను టీ తాగుతాను, టీ నాచే త్రాగబడుతుంది. ఇటు మారిపోయింది అనమాట. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా. ఇంకొకటి మనం ఇందులో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ వరుసలో ఐ డ్రింక్ టీ అని ఉన్నది, అది ప్రజెంట్ టెన్స్. ఎందుకు, ఎలా చెప్తాం? ఇక్కడ ఒకటో వెర్బ్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్, ఐ డ్రింక్ టీ.
అక్కడ కూడా అది ప్రజెంట్ టెన్సే. టీ ఈజ్ డ్రంక్ బై మీ. అక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటిది? ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్. మనకు తెలుసు కదా, ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తే అది ప్రజెంట్ టెన్స్. అలా కాకుండా వాజ్ కానీ వర్ కానీ వస్తే అది పాస్ట్ టెన్స్. విల్ కానీ విల్ బి కానీ అట్లాంటివి వస్తే అది ఫ్యూచర్ టెన్స్ అని మనకు తెలుసు. సో కాబట్టి అది ప్రజెంట్ టెన్స్. అలాగే ఐ డ్రాంక్ టీ, నేను టీ త్రాగాను, అయిపోయింది అనమాట. ఐ డ్రాంక్ టీ, ఇది పాస్ట్. అలాగే టీ వాజ్ డ్రంక్ బై మీ, వాజ్ వచ్చింది కాబట్టి అది కూడా పాస్ట్. అలాగే ఐ విల్ డ్రింక్ టీ, నేను టీ తర్వాత త్రాగుతాను. ఐ విల్ డ్రింక్ టీ, నేను తర్వాత త్రాగుతాను. అక్కడ వచ్చేసేటప్పటికి అక్కడ మొదటిది వచ్చేసి టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ వాజ్ డ్రంక్ బై మీ, టీ విల్ బి డ్రంక్ బై మీ, టీ విల్ బి డ్రంక్ బై మీ అనేటువంటిది. కాబట్టి ఇది ఫ్యూచరే, అది ఫ్యూచరే. ఇక్కడ విల్ ఉంది, అక్కడ విల్ బి అనేటువంటిది ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రైమ్లో ఇది చాలా చిన్న రైమే, కానీ గుర్తుపెట్టుకోవాల్సినవి మాత్రం 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఏంటంటే ఇందులో యాక్టివ్ వాయిస్లోనేమో ఎవరు పని చేస్తారో వారు ముందు రాయబడతారు, అంటే సబ్జెక్టే పని చేస్తుంది. ఇక్కడ సబ్జెక్టు పని చేయదు అనమాట ప్యాసివ్ వాయిస్లో. అలాగే టెన్స్లు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 కూడా అలాగే మారుతా ఉన్నాయి అనే ఈ 2 విషయాలు మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఈ రైమ్ వరకు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు పలకండి. రెడీ? ఐ డ్రింక్ టీ, ఐ డ్రాంక్ టీ, I will drink tea. Tea is drunk by me. Okay. ఇవి యాక్టివ్ రూపాలు. Tea is drunk by me. Tea was drunk by me. Tea will be drunk by me. ఇవి పాసివ్ రూపాలు. ఇప్పుడు మనందరం కలిసి చెప్దాము. ఐ డ్రింక్ టీ, ఐ డ్రాంక్ టీ, ఐ విల్ డ్రింక్ టీ. ఇవి యాక్టివ్ రూపాలు. టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ వాజ్ డ్రంక్ బై మీ, టీ విల్ బి డ్రంక్ బై మీ. ఇవి ప్యాసివ్ రూపాలు. మరొకసారి చెప్దాం. ఐ డ్రింక్ టీ, ఐ డ్రాంక్ టీ, ఐ విల్ డ్రింక్ టీ. ఇవి యాక్టివ్ రూపాలు. టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ వాజ్ డ్రంక్ బై మీ, టీ విల్ బి డ్రంక్ బై మీ. ఇవి ప్యాసివ్ రూపాలు. ఓకేనా? థ్యాంక్ యూ.